సంపదను సృష్టిస్తాను అని చెప్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర సంపదను దోచుకున్నారు అని వైసీపీ ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు ఆరోపించారు. కరవది గ్రామం నందు నిర్వహించిన ఒంగోలు రూరల్ మండల పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు మన్నే శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని చుండూరు రవిబాబు విమర్శించారు. కూటమి ప్రభుత్వం విద్యను వైద్యాన్ని వ్యాపారంగా మార్చాయంటూ మండిపడ్డారు. కూటమి మోసాలను ప్రజలు గమనిస్తున్నారంటూ రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారంటూ అన్నారు. ప్రభుత్వ మోసాలను వైసీపీ శ్రేణులు ఇంటింటికి తీసుకువెళ్లాలంటూ ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చుంచు రామకృష్ణ, బొట్ల సుబ్బారావు, వైవి గౌతమ్ అశోక్, పాలడుగు రాజు, నగిరికంటి శ్రీనివాసరావు, హౌసింగ్ బోర్డు చిన్న, భూమిరెడ్డి రమణమ్మ, వాణి, మరియమ్మ, మేరీ, ప్రసన్న, రజని, గ్రామ పార్టీ అధ్యక్షులు ప్రసన్న కుమార్ రెడ్డి, సర్పంచ్ కోటేశ్వరరావు, ఆదిశేషయ్య, అయ్యప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు.